మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డయాబెటీస్ ఎక్స్పర్ట్ డాక్టర్ జి కిరణ్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం డాక్టర్ గారు. ఎస్, డయాబెటీస్ ఉన్న వాళ్ళు వాళ్ళకున్న డౌట్స్ని కామెంట్స్ రూపంలో వ్యక్తపరుస్తూ ఉన్నారు. అందులో ఒక క్వశ్చన్ ఏంటి అంటే, ఒక లేడీ అడిగి ఉన్నారు, నాకు షుగర్ లెవెల్స్ కొంచెం అప్ అండ్ డౌన్ అవుతూ ఉన్నాయి, బట్ నేను కంట్రోల్ చేసుకుంటున్నాను, బట్ నేను ఏదైనా ఫుడ్ తీసుకోవడం ద్వారా అది అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉన్నాయి, బట్ ఐ కెన్ కంట్రోల్ అని చెప్తున్నారు. దాంతోపాటుగా మధ్యలో నాకు అర్ధరాత్రి సమయంలో కీళ్ళ నొప్పులు చాలా విపరీతంగా వస్తూ ఉన్నాయి, నేను అది కొద్దిగా భరించలేకపోతున్నాను. సో రీజన్ ఏంటి అంటే, నేను తీసుకునే ఫుడ్ ఒక కారణం అనుకోవాలా, లేకపోతే వేరే కారణాలు ఏమన్నా ఉన్నాయా అని అడుగుతున్నారు డాక్టర్ గారు. సో ఇది వచ్చి కొంచెం తన వయసు బహుశా కొంచెం ఎక్కువ వయసులో ఉండిండొచ్చు తను, అండ్ డయాబెటీస్ కూడా తనకి దీర్ఘకాలంగా ఉండిండొచ్చు. దీంతోపాటు బహుశా తనకి కొలెస్ట్రాల్ కానీ ఇటువంటివి కూడా ఉండిండొచ్చు అని మనం అనుకుంటున్నాం. బట్ వాట్ ఎవర్, అవి నొప్పులు కాదు తను అంటున్నది, క్రాంప్స్ అంటుంటారు. నైట్లో వచ్చే ఇబ్బంది ఏంటంటే క్రాంప్స్, అంటే మనకు నరాలు పట్టేయటం, టక్కన మనకు పడుకున్నప్పుడు టక్కన ఒక పట్టేసి కాలంతా మనకు మెలికలు తిరిగిపోయినట్టు అంటుంటారు కదా, స్పాజం లాంటిది ఏర్పడుతుంది అనమాట. సో ఇది పెద్దవాళ్ళు ఏంటంటే ఈ ఎలక్ట్రోలైట్స్ అనేటివి తగు మోతాదులో ఉండాలి, ముఖ్యంగా పొటాషియం. సో పొటాషియం తగ్గినప్పుడు ఈ క్రాంప్ అనేది ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా వైటమిన్స్ ఏదైనా లోపం ఉన్నా కూడా ఇటువంటి ఇబ్బందికి గురవుతారు. అంతేకాకుండా షుగర్ లెవెల్స్ ఎక్కువైనప్పుడు ఇవన్నీ ఆ భాగంలో సరిగ్గా అందజేయబడవు. రక్తం యొక్క పని ఏంటి, ఇట్స్ ఎ ట్రాన్స్పోర్టర్, అది ఒక కొరియర్ లాగా అది అన్నిటిని సరఫరా చేస్తూ ఉంటుంది. ఓకే, అన్ని ఆక్సిజన్ కానీ లేకపోతే మినరల్స్ కానీ ఈ పౌష్టిక ఆహార పదార్థాలన్నింటినీ కూడా ఇది అన్ని చోట్లకి సరఫరా చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు షుగర్ ఎక్కువైనప్పుడు ఇది సరఫరా చేసే తీరు ఇబ్బంది అవుతుంది. సో అంతేకాకుండా ఇప్పుడు ఎక్కువగా నడవకుండా కొంచెం యాక్టివిటీ తక్కువ ఉన్న వారిలో కూడా ఈ క్రాంప్స్ ఎక్కువ వస్తాయి. మనం నడిచినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ అనేది పాదాలకి మంచిగా జరుగుతుంది. సో రక్తం కింది వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తుంది. మనం నడిచినప్పుడు నడక తగ్గినప్పుడు ఏమవుతుందంటే ఆ బ్లడ్ సర్క్యులేషన్ అనేది కొంచెం సరిగ్గా ఉండదు. సో ఈ బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేనప్పుడు అక్కడ అందాల్సిన ఎలక్ట్రోలైట్స్ కానీ వైటమిన్స్ కానీ లోపం ఉన్నప్పుడు ఈ క్రాంప్స్ ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అప్పుడు ఇమీడియట్గా కొంచెం రిలాక్స్ అయ్యి కొంచెం దాన్ని మసాజ్ చేసుకొని కొంచెం రెస్ట్ తీసుకున్నాక మళ్ళీ సరిపోతుంది. బట్ రిపీటెడ్గా అవుతూ ఉంటే డెఫినెట్గా పేషెంట్ డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు చెప్తారు, మేము దానికి కావాల్సిన కొంచెం విటమిన్ ట్యాబ్లెట్స్ అవి యాడ్ చేసి, బ్లడ్ సర్క్యులేషన్కి కావాల్సిన ఏదైనా మెడిసిన్స్ ఉంటే యాడ్ చేసి, అదేవిధంగా పాదాలకి ఎక్సర్సైజెస్, పడుకునే ముందు కంపల్సరీగా ఈ ఎక్సర్సైజెస్ మీరు చేయాలి, బెండింగ్ ఎక్సర్సైజ్ చేయండి, తినిన తర్వాత కంపల్సరీగా ఒక 20 మినిట్స్ మళ్ళీ వాకింగ్ చేయండి అని చెప్పి కొన్ని వాళ్ళకి ఏ సలహా అవసరం ఉంటుందో అలాంటి సలహాని ఇచ్చి అది జరగకుండా రిపీట్ అవ్వకుండా మనం జాగ్రత్తలు తీసుకుంటాం. చాలామంది పేషెంట్స్ ఇది కంప్లైంట్ చేసిన వాళ్ళలో దాదాపు 20 మంది కంప్లైంట్ చేస్తే 19 మెంబర్స్కి ఇది రిపీట్ అవ్వకుండా మనము చేయొచ్చు. అంటే ఏజ్ వాళ్ళలో ఎక్కువగా చూస్తాను డాక్టర్ గారు. సో ఎవరికైనా జరగచ్చండి, ఇది ఒక లిమిట్ అనేది లేదు. ఈవెన్ షుగర్ లేని వాళ్ళలో కూడా చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు నైట్లో క్రాంప్స్ రావటం అనే దాని గురించి. షుగరే ఉండాలని రూల్ ఏం లేదు దానికి, పట్టేసినాయని చెప్పి. అవును, సో బి కాంప్లెక్స్, అవును, ఎనీథింగ్ చాలా భయపడతాం కదా, అది విషయం. అంతే కదా, ఇప్పుడు ఈవెన్ ఉదాహరణకి ఇప్పుడు మనము ఈ రన్నింగ్ రేసుల్లో వెళ్ళే వాళ్ళకి సడన్గా పాదాలు పట్టేయచ్చు. మనం సడన్గా క్రాంప్ వచ్చేసి పట్టేస్తుంది అని చెప్తారు. అక్కడ ఎగ్జాస్ట్ అయిపోయినాయి, అక్కడ లేవు, ఇంకా ఎలక్ట్రోలైట్స్ అని అయిపోయినాయి, అక్కడ ఇంకేమీ దానికి కావాల్సినవి లేవు. సో మళ్ళీ వాళ్ళకి కొంచెం ఎలక్ట్రోలైట్స్ని బ్యాలెన్స్ చేసేస్తే వాళ్ళకి మళ్ళీ అది స్ట్రెస్ అయిపోతుంది, అడ్జస్ట్ అయిపోతుంది అనమాట. అంటే మనకి డయాబెటీస్ ఉన్నా లేకపోయినా సరే ఇవి సాధారణంగా చూస్తూ ఉంటాం. మెయిన్ రీజన్ ఏంటంటే ఎలక్ట్రోలైట్స్ అని అయిపోవటం వల్ల. సో ఫుడ్తో ఏదైనా వీటిని మనం తగ్గించవచ్చా, ఇలా జరగకుండా? డెఫినెట్గా మనము అన్ని రకాల వెజిటబుల్స్ తీసుకోవాలి. గ్రీన్ సాలెడ్ కంపల్సరీగా ఉండాలి. ఎంతసేపు ఊరికే వండినేటివి, ఉడకబెట్టినేటివి 4 విజిల్స్ వచ్చిన తర్వాత లేదా పూర్తిగా వేపుడు చేసేసిన వాటిలో ఏముంటాయి? జీరో ఉంటుంది. కాబట్టి బాడీకి మరి అవి కావాల్సినవి ఎలా జరుగుతాయి? కాబట్టి అందుకని కంపల్సరీగా ఫ్రెష్ వెజిటబుల్స్, కొన్ని ఫ్రూట్స్ రోజు మినిమం తినాలని చెప్పి మనం పరిమితం ఇస్తూ ఉంటాం పేషెంట్స్కి. నేను తినట్లేదు సార్ అంటే తినండి అంటాం. లేదు సార్ నాకు ఇది తింటే అన్నోళ్ళకి కూడా వేరే దారి లేదండి, తినాల్సిందే. ఇప్పుడు సీజన్ జామకాయలు దొరుకుతున్నాయి, జామకాయలు తినండి. మొన్న బత్తాయిలు దొరికాయి, బత్తాయి తినండి.
సార్ లేదు సార్ నాకు పలానా ఫ్రూట్ తింటే నాకు షుగర్ ఇమీడియట్గా పెరిగిపోతుంది అంటారు. అంటే అక్కడ ట్రీట్మెంట్లో కొన్ని అడ్జస్ట్మెంట్ చేసుకొని కొన్ని మినిమం ఫ్రూట్స్ తినడానికి మనం పర్మిషన్ ఇస్తున్నామండి. డయాబెటీస్ పేషెంట్స్ ఫ్రూట్స్ తినకూడదనే మాట ఆల్మోస్ట్ లేదు. కొన్ని పండ్లు ఏదైనా వద్దని చెప్పొచ్చేమో కానీ బట్ మిగతా పండ్లన్నీ తినచ్చు కదా, పరిమితం ఇస్తున్నాం కదా మనం. కాబట్టి అటువంటివి తినాలి. కొన్ని సో ఫుడ్ని ఎంత మనం కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా కూడా తినాల్సినవి కొన్ని తినాలి. అంటే మీరు అన్నారు వెజ్ అంటే సలాడ్ రూపంలో తీసుకోవాలని. సలాడ్ రూపంలో ఏమేమి తీసుకోవచ్చు? ఇక్కడ కూడా చాలా మందికి డౌట్స్ ఉంటాయి. డయాబెటీస్ పేషెంట్కి సలాడ్ అని అడిగినప్పుడు మనము ఆల్మోస్ట్ అన్ని వెజిటబుల్స్ తీసుకోవచ్చు. కీర, క్యారెట్, ముల్లంగి, బీట్రూటు, బ్రోకోలీ, తర్వాత కాలీఫ్లవర్. అంటే ఒక 10 minutes వేడి నీళ్ళలో వాటిని నానబెట్టిన తర్వాత అవి కూడా తినడానికి చాలా బాగుంటాయి. ఇవి తీసుకోవచ్చు. కార్న్ యాడ్ చేయొచ్చు, టమాటో మనము కట్ చేసిన టమాటోస్ యాడ్ చేయొచ్చు, అందులో కొంచెం నిమ్మకాయ పిండుకోవచ్చు. సో టేస్ట్ కోసం చాలామంది ఏంటంటే తెలియక ఉప్పు ఆయిల్ ఏదైనా వేసేస్తారు, డ్రెస్సింగ్ చేస్తారు. డ్రెస్సింగ్ వద్దు మనకి. సో దీంట్లో మనం నిమ్మకాయ పిండినప్పుడు టేస్ట్ బాగుంటుంది. అంతేకాకుండా కొంచెం దానిమ్మ గింజలు ఎక్స్ట్రా యాడ్ చేయొచ్చు. సో మంచిగా మనకు ఆ టేస్ట్ వస్తుంది. పైనాపిల్ చిన్న పీసెస్ కట్ చేసి వేసుకోవచ్చు. చిన్న కిస్మిస్ని కూడా మనము చిన్న పీసెస్గా కట్ చేసి వేసినప్పుడు ఆ సాలడ్ తినేటప్పుడు మనకి చిన్న పీసెస్ పంటికి తంగ తగిలినప్పుడు ఆ టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అనమాట. అలాగే రోజు రకరకాలుగా మనము ఉన్న వెజిటబుల్స్లో 2-3 అటు ఇటు అడ్జస్ట్ చేసుకొని బ్యూటిఫుల్ సాలడ్ తినొచ్చు. లెట్యూస్ ఇంకొంచెం నేను ఖర్చు పెడతాను పర్వాలేదు అనుకున్న వాళ్ళు లెట్యూస్ కానీ లేకన్నా ఉంటే బ్రోకోలీ కానీ లేకపోతే చాలా మనకి ఇప్పుడు సాలడ్ లీవ్స్ కూడా దొరుకుతున్నాయి. కొంచెం కాస్ట్లీ అనిపిస్తున్నాయి కానీ బట్ స్టిల్ ఇవన్నీ మనం వినియోగించవచ్చు. ఈవెన్ చాలామంది నేను చూశాను పాలాకు కూడా యాక్చువల్గా ఒక 2 నిమిషాలు నీళ్ళలో నానబెట్టేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని పాలాకును కూడా మంచిగా సాలడ్లో వాడుతున్నారు. చింత చిగురిని కూడా మనం మిక్స్ చేసుకోవచ్చు ఇందులో. అలాగే రకరకాల టేస్ట్ని మీకు అందుబాటులో మీరున్న ప్రదేశాన్ని బట్టి మీ పాకెట్కి ఏది పాకెట్ ఫ్రెండ్లీగా ఉన్నాయో చూసుకొని మీరు బ్యూటిఫుల్గా మీ సాలడ్ మీరు ఎంపిక చేసుకోవచ్చు. ఓకే, సో ఇది మన చాయిసే అంటారు హ్యాపీగా. సో ఫుడ్ అనేది గ్రీన్ సలాడ్ ఖచ్చితంగా అందరూ అది డయాబెటీస్ అయినా కూడా లేకపోయినా ఉన్నా కూడా ఖచ్చితంగా తీసుకోవాలండి. రైట్. అంటే పర్టికులర్ టైం ఉందా డాక్టర్ గారు దీనికి? అంటే ఇప్పుడు ఇమీడియట్గా ఫుడ్ తర్వాతనో ఫుడ్కు ముందో కాకుండా ఒక 1 hour, ½ an hour ఫుడ్కు ముందు తీసుకోవచ్చు. ముఖ్యంగా వెయిట్ ఎక్కువగా ఉన్నవాళ్ళు ఫుడ్కు ఒక 45 minutes, 1 hour ముందు తీసుకుంటే వీళ్ళు యూజువల్గా తినే కార్బ్ క్వాంటిటీ ఇక్కడ తగ్గిపోతుంది. అంత ఫుడ్ క్వాంటిటీ తినలేరు అప్పుడు వెజిటబుల్ సాలడ్ తిన్నారంటే. అది వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. ఎవరైనా ఎర్లీ డిన్నర్ చేస్తున్నారు అనుకుందాం. ఇప్పుడు నా పేషెంట్స్ చాలామంది 6 o'clock బిఫోర్ డిన్నర్ చేసే వాళ్ళ సంఖ్య ఈ మధ్య పెరిగిందనమాట. నేను కూడా కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొని వాళ్ళని ప్రోత్సహిస్తున్నా. వాళ్ళ జీవన శైలిని, వాళ్ళ వర్క్ నేచర్ని కనుక్కొని ఎవరికైతే ఛాన్స్ ఉంటుందో వాళ్ళని మనం ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ప్రీపోన్ చేసుకుంటున్నారు ఇప్పుడు డిన్నర్ టైమింగ్. తద్వారా వాళ్ళకి మంచి బెనిఫిట్స్ వచ్చాయని చెప్పటం నాకు మళ్ళీ నేను ఇంకా కొంచెం ఉత్సాహం తెచ్చుకొని మళ్ళీ వాళ్ళని ఎంకరేజ్ చేయటం ఇంకా 10 మందికి చెప్పడం అనేది జరిగింది ఈ మధ్య. సో వీళ్ళు మనం ఎర్లీ డిన్నర్ చేసినప్పుడు ఏమవుతుంది, మరి పడుకునే ముందు ఏదైనా తినచ్చా అని ఉన్నప్పుడు ఈ సాలడ్ తీసుకెళ్ళి అక్కడ కూడా పెట్టుకోవచ్చు, ఆకలిగా పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఇన్సులిన్ ఎక్కువ మోతాదు అవసరం ఉన్న పేషెంట్స్లో వాళ్ళకు బ్రేక్ఫాస్ట్లోనే వాళ్ళు ఓకే అని అంగీకరించినట్లయితే సో ఈ సాలడ్ తీసుకొచ్చి మనం బ్రేక్ఫాస్ట్కి పెట్టేయచ్చు. బ్రేక్ఫాస్ట్కి పెట్టేస్తే వాళ్ళ ఇన్సులిన్ డోసులు కూడా తగ్గుతున్నాయి, ప్లస్ డేలో వీళ్ళకి అయ్యే ఆకలి కూడా తగ్గుతుంది. అట్లా రైట్, ఈ విధంగా కంట్రోల్ చేసుకోవచ్చు. ఉన్న వాటిని ఏ టైంలో తీసుకోవాలో కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ప్లస్ 2 రోజులు అలవాటు పడితే 3వ రోజు తెలిసిపోతుందండి. లేదా లంచ్ ఉంది, కొంతమందికి 3 o'clock లంచ్ కుదురుతుంది అనుకుందాం. అటువంటిప్పుడు 1 o'clock ఈ సాలడ్ పెట్టేసుకున్నారు అనుకోండి, 3 o'clock లంచ్ చేయటం తప్పులేదు. లేదు కొంతమందికి 12:30కి లంచ్ కుదురుతుంది. ఇప్పుడు స్కూల్ టీచర్స్ ఉన్నారు, వాళ్ళకి 12:30 లంచ్ చేసేస్తారు. మళ్ళీ ఇంటికి వెళ్ళి వీళ్ళు 7 o'clock డిన్నర్ చేస్తున్నారు, అక్కడ గ్యాప్ వచ్చేస్తుంది. కాబట్టి వీళ్ళు ఏం చేయొచ్చు, మళ్ళీ లంచ్ తర్వాత ఇంకొక బ్రేక్ ఉంటుందో, లేదా క్లాసెస్ అయిపోయిన వెంటనే స్కూల్లో విడిచిన వెంటనే అప్పుడు సాలడ్ తీసుకున్నారనుకోండి, అప్పుడు ఇంటికి వెళ్ళి ఆకలిగా అవరవరగా వెళ్ళి తినాల్సిన అవసరం ఉండదు. ఇంకొక విషయం, సాలడ్గా కట్ చేసుకోలేను, టైం లేదనుకున్నప్పుడు హోల్ ఫ్రూట్ తీసుకోండి. ఇప్పుడు కీరా ఉంది, కీరా డైరెక్ట్గా మనము స్కిన్ తీసి రెడీగా పెట్టుకుంటే అక్కడికక్కడ తినచ్చు. మనం క్యారెట్ తినచ్చు, ఒక జామకాయ తినచ్చు, టమాటో తినచ్చు. సో కట్ చేయకుండా తినగలిగినవి ఏదన్నా ఉంటే కడుగు పెట్టుకొని వాటినల్లా తినండి. కాబట్టి ఎక్స్క్యూజెస్ వద్దు అంటున్నా. టైంని మనమే అడ్జస్ట్ చేసుకోవాలి ఫుడ్తో పాటు. ఎస్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. నమస్తే.